ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మరికాసేపు హైకోర్టులో విచారణ జరగనుంది. సోమవారం కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్ట్ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ఇవాళ ఈడీ, సిబిఐ వాదనలు వినిపించనున్నాయి. ఈడీ, సిబిఐ వాదనల అనంతరం కౌంటర్ వాదనలు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు వినిపించనున్నారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై ఉత్కంఠగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నిన్న కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాత ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. మరి కాసేపట్లో విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే రెండు దర్యాప్తు సంస్థలు కూడా వారి తరఫున కవిత బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినటువంటి వెంటనే కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు లోయర్ కోర్టులో కూడా కవిత తరపున న్యాయవాదులు రెండు కేసులో విడివిడిగా ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2 సార్లు తిరస్కరించినటువంటి అంశాన్ని సవాల్ చేసి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కవిత ఒక మహిళ అని మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఎవరో ఈ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఆ కన్ఫెషన్ కారణంగా కవితపై ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ అయినటువంటిది కాదు అంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని పదే కోర్టుకి అయితే తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఈ రకమైనటువంటి వాదనలు వినిపించనున్నారా లేదా కొత్త అంశాలు ఈ రోజు వాదనలకు వినిపించినట్టయితే కవితకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ కవితకు బెయిల్ ఇచ్చినట్టయితే మాత్రం ఈ కేసులో ఇంకా ఇక్కడితో ఈ కేసు ఎపిసోడ్ కు సంబంధించి కొంత డీలా పడేటువంటి అవకాశం ఉంది. కవితనే కింగ్ పిన్ అనుకొని, కవితనే కీలక సూత్రధారి, కవిత ప్రధాన నిందితురాలంటూ భావించినటువంటి దర్యాప్తు సంస్థలు ఈ టైంలో కవితకు బెయిల్ లభిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఇంకిక్కడికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అనే ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు గట్టిగానే వాదనలు వినిపిస్తా ఉన్నాయి. భవిష్యత్తులో బెయిల్ ఇస్తే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దాంట్లో నిందితులు గాని, సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని ఈ పూర్తి స్థాయిలో ఇవన్నీ చెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. సాక్షులని ప్రభావితం చేసి బెదిరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు. కవితకు ఈ టైంలో ఇలాంటి క్రూషియల్ టైంలో బెయిల్ ఇస్తే మాత్రం మిగతా నిందితులందరూ కూడా బెయిల్ అప్లై చేసుకొని ఈజీగా చట్టం నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అంటే గతంలో నుంచి కూడా వాదిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా కౌంటర్ రూపంలో దర్యాప్తు సంస్థలు కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందన్న ఒక విషయాలు కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతోందనే దాంతో మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. శివ, అయితే రవితేజ, కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిన తర్వాత, అంటే ప్రధానంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కవితకు వస్తుంది, ఖచ్చితంగా కవిత త్వరలోనే బెయిల్ పై విడుదలవుతారంటూ కూడా కొంత బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఆ పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా నిజంగా? కేజ్రీవాల్ అఫెన్స్ ఒక రకంగా ఉంది, కవిత చేసినటువంటి అఫెన్స్ ఒక రకంగా ఉంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజధాని ముఖ్యమంత్రి కాబట్టి అతను కేవలం ఈ పాలసీ అప్రూవల్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. కవిత స్టెప్ 1 నుంచి స్టెప్ ఎండ్ వరకు కూడా అన్ని సీన్స్ లో, అన్ని సమావేశాల్లో, ప్రతి డాక్యుమెంట్ లో, ప్రతి పెట్టుబడుల్లో, ప్రతి అక్రమ లావాదేవీలో కూడా కవిత పేరు వినిపించింది. ఇది స్వయంగా తన వెంట ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి నిందితులే ఈ ఇన్ఫర్మేషన్ ని డాక్యుమెంట్ తో సహా దర్యాప్తు సంస్థలకు అందజేశారు. కాబట్టి కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఈ ఎన్నికల సందర్భంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురావద్దనే ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ దాన్ని హైకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టులో కూడా ప్రొసీడింగ్స్ కొనసాగుతా ఉన్నాయి. కేజ్రీవాల్ పై నమోదు చేసినటువంటి అభియోగాలు ఒక రకంగా ఉన్నాయి, కవితపై నమోదు చేసినటువంటి ఆరోపణలు, అభియోగాలు ఒక రకంగా ఉన్నాయి. ఈ కేసులో కింగ్ పిన్ గా కవితనే భావిస్తా ఉన్నారు. కేజ్రీవాల్ అన్ని డబ్బులన్నీ సమకూర్చి సౌత్ గ్రూప్ ద్వారా ఈ టీం అంతా అక్కడికి చేరుకున్న తర్వాత లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ అప్రూవల్ అందించడం బాధ్యత తన వరకు ఉంది. మిగతా అంతా చేసింది కవిత అండ్ బ్యాచ్ మెంబర్స్ అనేది మాత్రం దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉంది. కాబట్టి ఈ కేసులో కవితకు బెయిల్ వచ్చినట్టయితే ఇప్పటి వరకు జైల్లో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే
ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు ఈ కేసుకి ఎలాంటి ఆటంకం ఏర్పాటు కాకుండా దర్యాప్తు ఇబ్బంది అవ్వకుండా కవితకు మాత్రం బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రమే దర్యాప్తు సంస్థలు ఈ వాదనలు వినిపిస్తున్నారు. అలాగే రవితేజ, ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా అలాగే కవిత మీద మోపబడినటువంటి అభియోగాల యొక్క తీవ్రత దృష్ట్యా కవిత ఏదైతే కాజెస్ తో అడుగుతున్నారో, బెయిల్ అడుగుతున్నారో, కొన్ని లేడీస్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అంశాలని చెప్పి అడుగుతున్నారో, ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు దానికి సంబంధించి? కవిత ఏవైతే కొన్ని కారణాలు చూపుతూ తనకు ఈ అవసరం కారణంగా బెయిల్ అవ్వాలంటూ కూడా కొన్ని మహిళలకు సంబంధించినటువంటి సమస్యల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చా ఉంది. దానికంటే ముందుగానే కవిత నిజంగానే ఆ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఉంటే అది డాక్టర్స్ నేతృత్వంలో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి ఆ మెడికల్ రిపోర్ట్ ని ఏదైనా దర్యాప్తు సంస్థలకు అందిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఒకవేళ ఏకీగ్రవించి అప్రూవ్ చేసి నిజంగానే కవితకు హెల్త్ ఇష్యూస్ ఫేస్ అవుతా ఉన్నాయి దీని కారణంగా అంటూ మాత్రం మెడికల్ రిపోర్ట్స్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. కేవలం న్యాయవాదులు మాత్రమే కవిత అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది అనేది మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ ఏ రకమైనటువంటి సమస్యలు అనేది కూడా కోర్టు నోటి మాట కంటే కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ నే నమ్ముతా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి నివేదిక ఏదైనా తయారు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే మాత్రం ఈ గ్రౌండ్స్ ని కోర్టు పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొదట తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక కారణము, రెండోది తను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను, తెలంగాణలో ఎన్నికలు జరగబోతా ఉంది, ఈ టైంలో తను జైల్లో ఉండడంతో పార్టీ పూర్తిగా మనుగడను పడిపోతా ఉంది, తను బయట ఉండి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది అంటూ కూడా రకరకాలుగా కొన్ని కారణాలు చూపించినప్పటికీ కోర్టు ఏది కూడా పెద్ద కన్సిడర్ చేయక ప్రతి బెయిల్ ని కొట్టివేస్తూ వస్తా ఉంది. ఈ హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం మహిళ అనే కొన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉందన్న ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు కోర్టు ఏ రకంగా ఆ గ్రౌండ్స్ ని పరిశీలించి నిజంగానే ఎదుర్కొన్నట్టుగా ఆ ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే మాత్రం బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా నోటి మాట మీదనే ఈ వాదనలు వినిపిస్తే మాత్రం మళ్ళీ బెయిల్ ని తిరస్కరించి మళ్ళీ అవకాశాన్ని కల్పించి ఇంకోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయండి అంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.